వెల్కమ్ టు 5 at 5. ఒక బ్రేకింగ్ తోటి 5 at 5 ని స్టార్ట్ చేద్దాము. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు కలకలం రేపుతున్నాయి. 100కు పైగా స్పా సెంటర్లలో సుమారు 500 మంది పోలీసులతోటి తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో అక్రమ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలతో దాడులు నిర్వహించారు. కస్టమర్ల వివరాలు నమోదు చేయకుండా నిర్వహిస్తోన్న ఈ స్పా సెంటర్లపై పోలీసులు సీరియస్ అయ్యారు. భవనాలను అద్దెకిస్తోన్న యజమానులను కూడా విచారిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కేవలం అద్దె వసూలు చేస్తూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాల సమాచారం తెలిసినా సరే పోలీసులకు తెలియజేయని ఓనర్లపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అనేక స్పా సెంటర్స్ పైన ఏకకాలంలో పోలీసులు రైడ్ చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 100కు పైగా స్పాలలో ఒకేసారి 500 మంది పోలీసులు రంగంలోకి దిగి మొత్తం స్పా సెంటర్స్ మీద రైడ్ చేస్తున్నారు. ఈ స్పా సెంటర్స్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో మరి స్పా సెంటర్స్లో ఇప్పుడు పోలీసులు రైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్లో ఉన్నటువంటి ఒక స్పా సెంటర్ వద్ద దాదాపు 1 అవర్ నుండి కూడా ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈ విధంగా అనేక స్పా సెంటర్స్లో అసలు ఏం జరుగుతుంది, తీసుకున్నటువంటి పర్మిషన్లు ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏంటి అనేటువంటి దానికి సంబంధించి ఈ రైడ్ని పోలీసులు చేస్తున్నారు. మొత్తం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 113 స్పాలలో ఈ రైడ్స్ని పోలీసులు చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి విజిటర్స్ రిజిస్టర్ నుండి మొదలుపెట్టి లోపల జరుగుతున్నటువంటి ప్రతి స్పాని పోలీసులు వెరిఫై చేస్తున్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రూమ్స్కి సంబంధించి సో ఈ తరహాలో మొత్తం అనేక స్పాలను ఇప్పటికే పోలీసులు రైడ్ చేశారు. ఇంకా చాలా చోట్ల రైడ్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటి స్పా సెంటర్స్ ముసుగులో గతంలో అనేక సార్లు చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొన్ని అసాంఘిక చర్యలు కూడా జరిగినట్లు గతంలోనే మనం చూసాము. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ తరహా కల్చర్ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి సిపి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ రైడ్స్ని కూడా పోలీసులు చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పటివరకు చేసినటువంటి తనిఖీల్లో ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఐడెంటిఫై చేశారో మనతో పోలీసులు ఉన్నారు. సార్ ఏం ఐడెంటిఫై చేశారు? ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి అంటే ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కనబడలేదు. మేము దీనికి పర్మిషన్స్ ఉన్నాయా, ట్రేడ్ లైసెన్స్, అదేవిధంగా లేబర్ సంబంధించి కాస్మెటిక్ సంబంధించిన లైసెన్స్ ఉందా అనే విధంగా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ వాళ్ళు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించినవి కూడా చెక్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి దొరకలేవు. మొత్తం అన్ని చోట్ల అవుతుంది సార్? ఇక్కడ మొత్తం మల్కాజ్గిరి జోన్లో మొత్తానికి జరుగుతుంది, ఒకేసారి అన్ని చోట్ల జరుగుతుంది. సో మొత్తం ఇప్పటివరకు ఈ 100కు పైగా స్పాలలో ఎన్ని అక్రమాలను గుర్తించారు, ఎంతమందిని అదుపులో తీసుకున్నటువంటి వివరాలను మాత్రం మరి కాసేపట్లోనే మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించనున్నారు.